హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక మంత్రి రోజుకొక తీరుగానైతే మాట్లాడుతున్నారు. రైతు బంధు పథకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత అందరికీ రైతు బంధు వేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అయిపోగానే రైతులందరికీ రైతు బంధు అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రైతు బంధుపై అపోహలు వద్దని ఆయన కోరారు. తమ ప్రభుత్వంలో నిజమైన అర్హులకు పథకాలు అందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. కాగా ఆనాటి సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారని విమర్శించాడు. కానీ ఈనాటి సీఎం రేవంత్ ద్వారా ప్రజల వద్దకు పథకాలు వెళ్తున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి శ్రమ సక్సెస్ కావాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లా 3 మంత్రులం ఈ జిల్లా కోసం పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామన్నారు. ఇది ఇలా ఉంటే ఎంత అహంకారం ఉన్నా ప్రజల ముందు దిగదుడిపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఇక రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ ఎకరాలోపు ఉన్న వాళ్లకు అందరికీ జమ చేశామని, ఇప్పటికే 30 లక్షల మందికి ఈ రైతు బంధు అమౌంట్ జమ చేసినట్లు ఈయనైతే చెప్పడం జరిగింది. కానీ రైతులు మాత్రం చాలా నిరాశలో ఉన్నారు. ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు రాలేదని వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేపు మాపు అంటూ ఈ రైతు బంధుపై నానుచుడు ధోరణి అయితే కొనసాగిస్తుంది.